నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అన్ని విషయాలు అందరికి తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకెళ్దాం. నాడులు చెదరకుండా మెదడుకు అండాదండ అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెంటనే ఎంటర్ అయిపోదాం. మెదడులో గడ్డ అనగానే ఉలికి పడతాం. ప్రాణాపాయంతో వణికిపోతాం. కానీ గడ్డ ఎలాంటిదైనా, ఎంత పరిమాణంలో ఉన్నా, ఏ రకమైన దాని నుంచి విముక్తి కలిగించి ప్రాణాలను తిరిగి నిలబెట్టే సురక్షితమైన అంతిమ చికిత్స ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ ఆపరేషన్. మెదడుకు సంబంధించిన గడ్డల విషయంలో ఈ సర్జరీ విధానాన్ని మించిన సమర్థవంతమైన, ఫలవంతమైన, సురక్షితమైన చికిత్స ఇప్పటివరకు ఇంకొకటి లేదు. 32 కిరణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు 32 ఏళ్ల ఆఫీసులో ఉద్యోగంతో మాట్లాడేటప్పుడు అతనికి ఉన్నట్టుండి నాలుక సహకరించడం మానేసింది. ఎందుకలా జరుగుతుందని వైద్యులను కలిసి పరీక్షలు చేయిస్తే మెదడులో క్యాన్సర్ గడ్డ మాటలకు సంబంధించిన నాడిని నొక్కేస్తున్నట్లు తెలిసింది. మెదడులో క్యాన్సర్ గడ్డ అనగానే కిరణ్ సర్జరీ గురించి ఎంతో భయపడిపోయాడు. మెదడుకు సర్జరీ అంటే ఏమైనా జరగొచ్చు. ఏమాత్రం పొరపాటు జరిగినా నాడులు దెబ్బతిని మాట పూర్తిగా పోవచ్చు. అంతకు మించిన నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది. అయితే తన భయాన్ని అర్థం లేనివని సర్జరీ తర్వాత కిరణ్‌కు అర్థమైంది. సర్జరీతో క్యాన్సర్ నుంచి శాశ్వత విముక్తి పొందడమే కాకుండా మునుపటిలా ధారాళంగా మాట్లాడగలుగుతున్నాడు. మెదడులో గడ్డల చికిత్సలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ, న్యూరో నావిగేషన్, న్యూరో మానిటరింగ్ పరికరాలు, సౌకర్యాలు అనుభవజ్ఞులైన న్యూరో సర్జన్ డాక్టర్ల వల్లే ఇది సాధ్యపడింది. క్లిష్టమైన నాడీ విభాగానికి సంబంధించిన మెదడు సర్జరీల్లో ఉపయోగించే ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ టెక్నికల్ గురించి, ఈ చికిత్స ఉపయోగాల గురించి ఒకసారి మనం పరిశీలిద్దాం. మెదడులో క్యాన్సర్ లేదా క్యాన్సర్ కాని 2 రకాల గడ్డలు తలెత్తుతూ ఉంటాయి. ఇవి మాలిగ్నెన్సీ అండ్ బినైన్ గడ్డలుగా పేర్కొంటారు. ఇవి ఏర్పడ్డ ప్రదేశాన్ని బట్టి అక్కడ నాడులతో సంబంధం ఉన్న అవయవాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు సర్జరీతో ఆ ప్రదేశంలో గడ్డలను తొలగించాలి. ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ విధానం అందుబాటులోకి రాకముందు మెదడులోని గడ్డలను తొలగించి సర్జరీ సమయంలో కేవలం కంటికి కనిపించినంత మేరకే గడ్డను తొలగించేవారు. ఆ సమయంలో అక్కడి నాడులు ఎంత మేరకు పనిచేస్తున్నాయి, వాటికి స్పందనలు ఎలా ఉన్నాయి అనే విషయాలు వైద్యులు తెలుసుకునే వీలుండేది కాదు. దాంతో నాడికి నష్టం జరగకుండా గడ్డను తొలగించడం మీద వైద్యులు దృష్టి పెట్టేవారు. ఆ జాగ్రత్తలో భాగంగా నాడికి నష్టం జరగకుండా ఉండడం కోసం తొలగించే వీలున్న కొంత క్యాన్సర్ గడ్డను అలాగే వదిలేసి కుట్లు వేసేవారు. అలా సర్జరీ ముగిసిన తర్వాత రేడియేషన్, థెరపీలతో క్యాన్సర్‌ని నయం చేసేవారు. కానీ పూర్తిగా తొలగించకుండా వదిలేసిన ఆ కొద్దీ క్యాన్సర్ గడ్డ తర్వాతి కాలంలో పెరిగి సమస్యలు తెచ్చిపెడుతుంది. దీంతో రెండోసారి సర్జరీ అవసరం పడేది. అయినా కూడా పూర్తి ప్రయోజనం దక్కడం అనుమానంగానే ఉండేది. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సమయంలో నాడులు దెబ్బతినకుండా ఉండాలంటే క్యాన్సర్ గడ్డ చుట్టూ ఉన్న నాడులకు ఏ అవయవాలతో సంబంధం ఉందో ఆ అవయవాలు స్పందిస్తున్నాయా లేదనేది గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకు కాలుకు సంబంధించిన నాడులకు స్పందనలు ప్రసారం చేసే మెదడులోని ఒక భాగంలో గడ్డ ఏర్పడింది అనుకుందాం. ఆ ప్రదేశంలో నాడి చుట్టూ పరుచుకొని ఉన్న గడ్డను తొలగిస్తున్నప్పుడు మెదడుకు నుంచి ఆ నాడికి సంకేతాలు అందుతున్నాయో లేదో గమనిస్తూ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఇలాంటి వీలు ఉంటేనే వైద్యులు గడ్డను 100% తొలగించగలుగుతారు. ఇందుకు ఇంట్రా ఆపరేటివ్ సర్జరీలోని న్యూరో మానిటరింగ్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుంది. అయితే ఈ చికిత్సలో నాడులకు మొదట నుంచి అందే స్పందనలు తెలుసుకోవాలంటే రోగిని మెలకువతో ఉంచి సర్జరీ చేయాలి. అందువల్ల మిగతా సర్జరీలో లాగా రోగికి జనరల్ అనస్థీషియా ఇవ్వడం సాధ్యపడదు. కాబట్టి నొప్పి తెలియకుండా రోగిని మెలకువగా ఉంచే ప్రత్యేకమైన మత్తు ఇంజెక్షన్లు ఇస్తారు. అలా చేసి సర్జరీని అవేక్ సర్జరీ అంటారు. న్యూరో మానిటరింగ్ సహాయంతో ఆపరేషన్ థియేటర్‌లో ఉండే టెక్నీషియన్‌లు సర్జరీ చేస్తున్నప్పుడు నాడుల స్పందనను గమనిస్తూ ఏ చిన్న తేడా వచ్చినా వైద్యులను అప్రమత్తం చేస్తారు. దాంతో వైద్యులు నాడి దెబ్బతినకుండా ఎంతో జాగ్రత్తగా గడ్డను తొలగిస్తారు. నాడి దెబ్బతింటున్నది అని
హెచ్చరికలు వస్తే మరింత లోతుకు వెళ్లకుండా ఆగిపోతారు. మరీ ముఖ్యంగా ఇలాంటి గడ్డల కారణంగా నాడులు దెబ్బతిని ముఖాన్ని అందవిహీనంగా మార్చేసి పాక్షిక పక్షవాతానికి గురి కాకుండా ఉండాలంటే ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ చికిత్సని ఆశ్రయించాలి. మిగిలిపోయిన గడ్డను కీమోథెరపీ, రేడియేషన్లతో కరిగించవచ్చు. ఇలా జాగ్రత్త పడటం వల్ల నాడి సురక్షితంగా ఉండి ముఖం యథావిధంగా ఉంటుంది. దాంతో జీవన నాణ్యత పెరుగుతుంది. అదే సమయంలో క్యాన్సర్ నుంచి పూర్తి విముక్తి దక్కుతుంది. నావిగేషన్ అంటే దారి చూపించడం. మెదడు దానిలో గడ్డ, అది పెరిగిన తీరు, మెదడులో అది చొచ్చుకు వెళ్ళిన దూరం, గడ్డ వల్ల నాడుల మీద పడే ఒత్తిడి ఇవన్నింటితో కలిసి కనిపెట్టలేము. కానీ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ చికిత్సా విధానంలోని న్యూరో నావిగేషన్ మెదడుకు గడ్డ, నాడులు ఈ మూడిని 3 కోణాల్లో స్పష్టంగా చూపిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాని రోజుల్లో వైద్యులు కేవలం తమ అనుభవాన్ని బట్టి గడ్డ పరిమాణాన్ని, ప్రదేశాన్ని అంచనా వేసి సర్జరీతో తొలగించేవారు. ఇలా చేయడం వల్ల నాడులు దెబ్బతినవచ్చు, గడ్డ ఎంతో కొంత మెదడులోకి మిగిలిపోవచ్చు. లేదంటే గడ్డను తొలగించే క్రమంలో నాడులకు నష్టం జరిగి పక్షవాతం కూడా రావచ్చు. కానీ న్యూరో నావిగేషన్‌తో నాడులకు ఏమాత్రం నష్టం జరగకుండా నేర్పుగా, సులువుగా గడ్డను తొలగించొచ్చు. మెదడులో అవసరమైన మేరకు గడ్డను తొలగించి కుట్లు వేసిన తర్వాత ఎంఆర్ఐ పరీక్షల్లో మరికొంత క్యాన్సర్ గడ్డ మిగిలిపోయిందని తేలితే ఆ గడ్డను తొలగించడం కోసం మరొక సర్జరీ చేయడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాగని ఆ గడ్డను వదిలేస్తే అది పెరిగిపోయి ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి ఇలాంటి పొరపాట్లకు వీలు లేకుండా సర్జరీ చేస్తున్నప్పుడే గడ్డను తొలగించి తెరిచిన పుర్రెను మోయక ముందే ఎంఆర్ఐ స్కానింగ్ చేసి వెసులుబాటు ఈ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ సర్జరీలో ఉంటుంది. దీంతో అప్పటికప్పుడే గడ్డను పూర్తిగా తొలగించింది లేనిది తెలుసుకోవచ్చు. ఎంఆర్ఐ ఫలితాన్ని బట్టి గడ్డ ఇంకా మిగిలి ఉంటే వైద్యులు దాన్ని కూడా సమూలంగా తొలగించి సర్జరీ చేస్తారు. దీనివల్ల క్యాన్సర్ నుంచి శాశ్వత విముక్తి కలుగుతుంది. క్యాన్సర్ అయినా కాకపోయినా మెదడులో తలెత్తిన గడ్డను తొలగించక తప్పదు. అయితే గడ్డ పరిమాణం పెరిగే కొద్దీ సమస్యలు, నష్టం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడే త్వరపడాలి. చిన్న గడ్డ అయితే నరాలు దెబ్బతినకుండా ఉంటాయి. సర్జరీ తర్వాత క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకునే అవకాశాలు పెరుగుతాయి. క్యాన్సర్ తిరగబెట్టే పరిస్థితులు తగ్గిపోతాయి. ఇలా కాకుండా గడ్డ పెద్దగా మారిన తర్వాత సర్జరీకి వెళ్తే ఎక్కువ నాడులకు నష్టం జరుగుతుంది. పైగా సర్జరీ తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ అవసరం పెరుగుతుంది. ఇంకా క్యాన్సర్ తిరగబెట్టే ప్రమాదము ఉంటుంది. ఈ సర్జరీతో మెదడులో గడ్డలకు సమూలంగా తొలగించడంతో పాటు ఎలాంటి దుష్ప్రభావాలకు తావు లేకుండా రోగికి నాణ్యమైన, మెరుగైన జీవితాన్ని అందించే ఉన్నతమైన చికిత్స ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్. ఈ సర్జరీతో మెదడులో గడ్డలను 100% తొలగించవచ్చు. అదే సమయంలో నాడులతో పాటు వాటి నుంచి అవయవాలు అందే స్పందనలు గమనిస్తూ వాటిని కాపాడుకోవచ్చు. క్యాన్సర్ నుంచి శాశ్వత విముక్తిని పొందవచ్చు. సర్జరీ నుంచి కోలుకునే సమయాన్ని తగ్గించుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు మెదడులో గడ్డను తొలగించే మరే ఇతర చికిత్సకు ఉండవు. పుట్టుకతో కొంతమంది పిల్లలకు వెన్ను తెరుచుకొని ఉంటుంది. మరికొందరికి వెన్నుపాము వంకరగా ఉంటుంది. తెరుచుకున్న వెన్నును సర్జరీతో మూయడానికి కూడా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ ఉపయోగపడుతుంది. ఇక వెన్నుపాము మధ్యలో ఉండే నాడుల సముదాయం దెబ్బతింటే ఆ అవయవాలు శాశ్వతంగా పక్షపాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ నాడులకు మెదడు నుంచి స్పందనల ప్రసారాన్ని గమనిస్తూ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఈ వెసులుబాటు ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ విధానంలో ఉంటుంది. కాబట్టి వెన్ను నిటారుగా మార్చడానికి కూడా ఈ విధానాన్ని ఆశ్రయించవచ్చు. వెన్నులో నాడులు దెబ్బతినకుండా సురక్షితంగా ఉండేలా జాగ్రత్త పడుతూ వెన్నును సరిచేయడం ఈ విధానంలో సాధ్యం. అంతేకాకుండా వెన్నుపాముల గడ్డను తొలగించడానికి ఈ విధానమే శ్రేయస్కరం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరింత మందికి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం.